వెల్కమ్ టు రోహిత్ టాక్స్. ఈరోజు అసలు మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు ఫిజిక్స్లో, అసలు మాకు ఏం తెలియదు, ఫిజిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు, కానీ స్కోర్ చేయాలి. నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఏ ఫార్ములా లేకుండా సింపుల్గా ఈజీగా ఈ డయాగ్రామ్ ద్వారా మీరు ఎలా కనిపెట్టాలో చెప్తాను వినండి. ఇక్కడ మనకి ఏం అడిగాడు, కరెంట్ కనుక్కోమన్నాడు. అది ఏది, ఐజెడ్ కరెంట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ సింపుల్గా ఒక 2 ఫార్ములాస్, ఇది పక్కా క్వశ్చన్ వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. I is equal to IZ ప్లస్ IL. మీరు సింపుల్గా అనుకోండి, ఇక్కడ 2 బాక్సులుగా ఉంది, ఒక బాక్సే. ఇది IZ బాక్స్ అనుకోండి, ఇది IL బాక్స్ అనుకోండి, 2. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను నేనండి. ఇది గుర్తుపెట్టుకోండి, I is equal to, ఇది ఓవరాల్ బాక్స్ అంటే I అనుకోండి, దాంట్లో 2 సపరేట్ చేసాం, IZ IL. మీకు సింపుల్గా అసలు ఆ డెఫినేషన్స్ ఏమీ లేకుండా, అసలు ఏందనేది లేకుండా మీకు ఒకరోజు సింపుల్గా ఐడియా కోసం ఇలా చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈజీగా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ విఎస్ అని ఒకటి ఇచ్చుంటాడు, వోల్టేజ్. ఇక్కడ దీన్ని జీనాన్ డయోడ్ అంటారు, దీనికి సంథింగ్ వోల్టేజ్ ఇచ్చుంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఈ 2 వోల్టేజ్ని మైనస్ చేస్తాం. 100 మైనస్ 50 ఈక్వల్ టు 50 వచ్చింది కదా. I ఈజ్ ఈక్వల్ టు V/R. ఇది చాలా సింపుల్, చిన్నప్పటి నుంచి వినేదే మనం. I అంటే ఏంది, కరెంట్కి, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ బాక్స్కి మనం సాల్వ్ చేద్దాం. ఈ బాక్స్కి ఎలా, V అంటే మనకు వచ్చేసింది 50, ఇదే ఈ 2 మైనస్ చేస్తే వచ్చేదే V/50/R. మనకు ఉంది ఏంది, 1000. ఇప్పుడు సాల్వ్ చేస్తే ఎంత, 1/20 మనకి వచ్చేసింది. ఫస్ట్ బాక్స్కి I వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ బాక్స్కి సాల్వ్ చేద్దాం ఎంత వస్తుందో. సెకండ్ బాక్స్కి ఏం మైనస్ చేయలేదు, డైరెక్ట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. అలా V అంటే 50, రెసిస్టెన్స్ 2000, క్యాన్సిల్ చేస్తే 1/40. ఇది ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాం, IZ ఈజ్ ఈక్వల్ టు I మైనస్ IL. ఇది మనం కనుక్కునేది. ఇప్పుడు అంటే 120 మైనస్ 140, ఇది చేస్తే 40 మైనస్ 20 క్యాలిక్యులేట్ చేస్తే 800, 1/40. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ దానికి కరెంటు 1/40 IZ వాల్యూ. మనం ఫస్ట్ ఏం చేసాం, ఈ బాక్స్కి I కనుక్కున్నాం, తర్వాత ఈ బాక్స్కి I కనుక్కున్నాం, ఈ 2 బాక్సుల్ని మైనస్ చేసాం, I వాల్యూస్ వచ్చింది. ఫస్ట్ దానికి ఎంత వచ్చింది, 120 వచ్చింది. సెకండ్ దానికి ఎంత వచ్చింది, 140 వచ్చింది, 1/40 వచ్చింది. ఆ రెండింటిని ఏం చేసాం, మైనస్ చేసాం. మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 1/40 వచ్చింది. ఇది ఫైనల్ మనకు ఆన్సర్ అనమాట. ఇంత సింపుల్, ఇంతే సింపుల్గా అడుగుతారు ఫైనల్ ఎగ్జామ్లో కూడా, ఎంసెట్లో. మీరు ఏం కంగారు పడకండి. అండ్ ఇలాంటివి ఇప్పుడు ఇంకా దీంట్లో ఇంకో మోడల్ ఉంది, అది కూడా మనం సాల్వ్ చేద్దాం, చెప్తాను. మీకు ఇంత వర్తీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీకు నిజంగా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఇంకో ప్రాబ్లం, దాంట్లో ఇంకో మోడల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ రెండిట్లో ఖచ్చితంగా ఒక మోడల్ దిగుద్ది. కాబట్టి చూడండి, ఇక్కడ ఏం అడిగిండు, సేమ్ అంతే, మ్యాక్సిమం కరెంట్ కనుక్కోమన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అయినా మినిమం కరెంట్ అయినా కనుక్కోమంటారు. ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చున్నాడు జీనాన్ వోల్టేజ్ 30 volts. ఇప్పుడు కనుక్కుందాం. సేమ్ అప్పుడులాగే 2 ఉన్నాయి, మీకు 2 బాక్సులు, ఆ 2 బాక్సులు కనుక్కుంటాము, మైనస్ చేస్తాం, ఆన్సర్ వస్తుంది. అంతే, కరెంట్ అంటేనే అంతే. కాకపోతే ఇక్కడ ఏమైంది, మనకి ఈసారి 50 to 100 అని ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఏది తీసుకోవాలని డౌట్ ఉంటుంది మీకు. క్వశ్చన్లో మ్యాక్సిమం అని ఇచ్చాడు అంటే 100 తీసుకుంటాం, ఒకవేళ మినిమం అని ఇచ్చుంటే 50 తీసుకుంటాం, అలా తీసుకుంటాము. ఒక్కొక్కసారి మ్యాక్సిమం అండ్ మినిమం 2 కనుక్కోమని ఇస్తాడు. ఆప్షన్లో కూడా 2 వాల్యూస్ ఇస్తాడు కలిపి, కామా పెట్టి, అప్పుడు 2 చేసి కనుక్కుంటాం. ఇప్పుడైతే మ్యాక్సిమం అడిగాడు కాబట్టి 100 తీసుకుంటాం. ఇప్పుడు 100 తీసుకుందాం. I ఈజ్ ఈక్వల్ టు V/R. మనం ఏం చెప్పాను, ఫస్ట్ దీంట్లో నుంచి దీన్ని తీసేయమన్నా. 100 మైనస్ 30 ఈక్వల్ టు 70. ఫస్ట్ V70/R.
ఆర్ ఎంత 7, కే అని ఉంది, కే అంటే 1000 అని, ఇక్కడ కే ఉంది కాబట్టి అక్కడ 1000 కాబట్టి రెండు, అంటే ఇక్కడ ఒకవేళ 600 అలా ఇచ్చుంటే అక్కడ 7000 అని రాసుకోవాల్సింది. రెండు కేల్లోనే ఉన్నాయి కాబట్టి 7 పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అండ్ క్యాన్సిల్ చేస్తే ఎంత 10. నెక్స్ట్ ఇది చూసుకోండి, సెకండ్ బాక్స్ కనుక్కుందాం ఇప్పుడు. V/R, V అంటే ఇక్కడ 30/6 ఎంత, క్యాన్సిలేషన్ చేయండి. 1/2 అంటే 5 అంతే కదా, 30/6 క్యాన్సిలేషన్ చేసి చూడండి 5. ఇప్పుడు ఏం చేస్తాం, 10 - 5 ఈజీగా అంటే 5, I = 5. ఆన్సర్ వచ్చి మనకి ఇది. ఇలా కనుక్కుంటాం, ఎంత ఈజీగా ఉందో చూడండి. సో మీరు కంగారే పడబాగండి, ఫిజిక్స్లో ఇలాంటివి చాలా ఉన్నాయి ట్రిక్స్, నేను పెడతాను మీకు. మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసి పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సాల్వ్ చేద్దాం ఇలాంటివి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్కి సింపుల్ ఒక ఫార్ములా ఉంటుంది, ni² = ne × nh. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఈజీ ఫార్ములా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఇంటెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ni అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ni వాల్యూ 6 × 10⁻15 m³. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అంటే ne. ne = 4 × 10⁻22 m ఇన్వర్స్ క్యూబ్. ఇప్పుడు NHకి ni² అంటే 6 × 10⁻15² / 4 × 10⁻22. సాల్వ్ చేయండి ఈజీగా. 6² అంటే 36/4 ఇంటూ ఇక్కడ దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుని అర్థమైపోతుంది, 9 వస్తుంది. అంటే 9 × 10 పవర్లో ఉండేది ఈ ఒక్క ఆప్షనే, థర్డ్ ఆప్షను. సో ఇది డైరెక్ట్గా ఆన్సర్ అని పెట్టేయచ్చు. అది ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇందాక చేసినట్టే, కాకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంతేను. సేమ్ 2 బాక్సులుగా తీసుకుంటాము. ఫస్ట్ బాక్స్ ఇక్కడ మ్యాక్సిమం కరెంట్ అన్నాడు అంటే 16 - 3 = 13. 13 వచ్చింది. I = V/R. V అంటే ఎంత, 13/5. ఇక్కడ చూసుకుంటే సెకండ్ది V/R అంటే 3/1. అది 13/5 - 3. సో ఇక్కడ ఏంటంటే ఇది మనం ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది. ఫస్ట్ 2 మాత్రం ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్స్గా వచ్చింది. సో ఇది ఫ్రాక్షన్ వాల్యూస్లో వస్తుంది, మీరు సాల్వ్ చేయండి మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పిన 3 క్వశ్చన్లు మాత్రం ఎగ్జాక్ట్గా ఎంసెట్ ఎగ్జామ్లో వచ్చింది. సో ఇంతే ఈజీగా ఉంటాయి అన్నీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి. ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.